హాయ్ అండి. మనం సాంబార్ చేస్తున్నామంటే చుట్టూ 4 ఇండ్లకు వాసన రావాలి. అలా అయితే సాంబార్ ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం అయితే మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు కందిపప్పు మంచిగా వేయించి 4 విజిల్లు వచ్చే వరకు తగినన్ని వాటర్ పోసి ఉడికించుకొని, ఆ తర్వాత ఉడికిన తర్వాత మంచిగా మెదిపేసి పక్కన పెట్టేసుకోవాలి. పప్పు మనకు ఎంత మెత్తగా మెదుపుకుంటే టేస్ట్ అనేది సాంబార్ టేస్ట్ అంత బాగుంటుంది. చింతపండు, పులుపుకి సరిపడినంత చింతపండు కడిగి నానబెట్టేసుకొని మంచిగా పిప్పంతా తీసేసి చింతపండు రసం అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకొని, స్టవ్ పైన కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి, సాంబార్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, పెద్దగా కట్ చేసుకున్న ఆనియను, కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు, ముందైతే ములక్కాయలు వేస్తున్నాను. ఇవి ముందు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే క్యారెట్ కూడా వేసేసుకున్నాను. ఇవంతా ఒకసారి కలిపేసుకొని బెండకాయ, వంకాయ, టమాటా ముక్కలు, మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి మనకి ఇష్టం ఉన్నాయన్నీ కట్ చేసి వేసేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 5-6 నిమిషాలు నూనెలో ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపి ఇంకొక 10 నిమిషాలు ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. చూడండి, ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడినంత కారము, నేనైతే చిన్నపిల్లలు అనేసి కొంచెమే కారం వేస్తున్నాను. కారం వేసి మంచిగా కలిపేసుకోవాలి. వెజిటేబుల్స్కి అంతా కారం పట్టే విధంగా కలిపి మూత పెట్టి ఒక 10 సెకండ్లు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కారం అంతా ముక్కలకి మంచిగా పడితే రుచి బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కారం అంతా ముక్కలకి పట్టినాక ఒకసారి కలిపి మళ్ళొక్కసారి మూత పెట్టేసి ఇంకొక 5-6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా, దాన్ని వేసేసుకొని ఆ పులుసులో ముక్కలు ఒక 5-6 నిమిషాలు ఉడికితే పులుపంతా ముక్కలకు పట్టి సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 5 నిమిషాలు పులుసులో ఉడికిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనకి ముక్కలకి పులుపు అనేది బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి. చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి. పల్చగా కావాలి పులుసు అనుకుంటే కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా ఒక 10-15 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి పులుపు అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించి మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు అంతా వేసేసుకోవాలి. పప్పు కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపి కొంచెం ఒక స్పూన్ అంత ధనియాల పొడి, అలాగే 2 స్పూన్ల సాంబార్ పొడి కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసి మంచిగా కలిపి ఆ పైనుంచి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర చల్లేసి మూత పెట్టి ఇంకొక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక్క చిటికెడంత ఇంగువ, అలాగే చిన్న బెల్లం ముక్క వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు మరిగించుకుంటే మనకైతే టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, సాంబార్కి పైన ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయితే మనకి సాంబార్ అంతా రెడీ అయిపోయినట్టు. ఈ సాంబార్కి ఇష్టం ఉంటే పోపు మళ్ళీ వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే టేస్ట్ కోసం మళ్ళీ పోపు వేస్తున్నాను. స్టవ్ పైన గిన్నె పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని పోపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత సాంబార్లోకి మార్చేసుకోవటమే. ఈ పోపు అయితే ఎక్స్ట్రా టేస్ట్ని ఇవ్వటానికే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫంక్షన్లలో సాంబార్ స్టైల్లో టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.